అమెరికా అధ్యక్ష ఎన్నికలు హీటు పుట్టిస్తున్నాయి. ఎన్నికలకు మరో నెల రోజులే ఉండడంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇరువురు నేతలు పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. మీ హయాంలో అమెరికాను నాశనం చేశారంటే, మీ హయాంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఒకరిని ఒకరు నిందించుకుంటున్నారు. మరోసారి డిబేట్కు రావాలని డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ డిమాండ్ చేశారు. మళ్లీ కమలా హారిస్తో డిబేట్ చేయనని ట్రంప్ తేల్చి చెప్పారు. అయితే ఇరువురు అభ్యర్థుల్లో ప్రజలు ఎవరిని నమ్ముతున్నారు? వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధించగలరు? ప్రజలు ఎవరికి అనుకూలంగా ఉన్నారు? తాజా అభ్యర్థుల ప్రచారంపై సర్వేలు ఏం చెబుతున్నాయి? వాచ్ స్టోరీ. కౌన్ బనేగా అమెరికా ప్రెసిడెంట్? తాజా సర్వేలతో ట్రంప్కి వణుకు తప్పదా? కమలా హారిస్కు ప్రజల్లో మద్దతు పెరుగుతోందా? అమెరికా ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలకు ఇది కలల దేశం. ఆ దేశంలో స్థిరపడాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఆ దేశానికి సంబంధించిన ఏ అంశమైనా ఆసక్తిగా చూస్తారు. ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి ఆ దేశంలో జరిగే అధ్యక్ష ఎన్నికలపైనే పడింది. అందుకు తగ్గట్టుగానే యుఎస్ అధ్యక్ష ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. అంటే మరో 40 రోజులే గడువుందన్నమాట. దీంతో ఇరువురు మాటల కత్తులు దూస్తున్నారు. బైడెన్ హయాంలో అమెరికా దారుణంగా దెబ్బతిందంటూ ట్రంప్ ఆరోపిస్తున్నారు. తాను గెలిస్తే దేశాన్ని అభివృద్ధి బాటలు నడిపిస్తానని చెప్తున్నారు. అమెరికన్లకే ప్రాధాన్యం దక్కేలా చేస్తానంటున్నారు. ట్రంప్ విధానాలతోనే దేశం వెనక్కి వెళ్తోందని కమలా హారిస్ ఆరోపిస్తున్నారు. అందుకు గన్ కల్చర్, అబార్షన్ హక్కుల విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతున్నారు. సమయం దగ్గర పడుతుండటంతో గెలుపు తమదేనంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజలు ఏ లీడర్ వైపు మొగ్గు చూపుతున్నారు? ఎవరి విధానాలకు ఆకర్షితులవుతున్నారు? సర్వేలేం చెప్తున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే మనం 4-5 నెలలు వెనక్కి వెళ్లాల్సిందే. తానే అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగుతానని బైడెన్ భీష్మించాడు. పోటీ నుంచి వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పాడు. బైడెన్ చేస్తున్న పొరపాట్లు, అతడి వృద్ధాప్యం ట్రంప్కి అనుకూలంగా మారింది. బైడెన్ కంటే ట్రంపే బెటర్ అన్న పరిస్థితికి అమెరికన్లు వచ్చారు. అదే క్రమంలో ట్రంప్పై ఉన్న కేసులు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయి. దీంతో ట్రంప్ మరింత చెలరేగిపోయారు. ప్రధానంగా బైడెన్ తప్పిదాలే ట్రంప్కు ఆయుధంగా మారాయి. ఇక తనతో తలపడే ప్రత్యర్థి బైడెనే అని ట్రంప్ భావించారు. అందుకు అనుగుణంగా తన ప్రచారాలను ముందే ప్లాన్ చేసుకున్నారు. అయితే ఉన్నట్టుండి అధ్యక్ష పోరు నుంచి తప్పుకుంటున్నట్లు జూలైలో బైడెన్ ప్రకటించారు. అనంతరం తాను కమలా హారిస్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తున్నట్టు తెలిపాడు. ఇక పార్టీలోనూ పోటీ ఉన్న ఎన్నికల గడువు ముంచుకొస్తోంది. దీంతో వేరే అభ్యర్థి ఎంపిక అన్నది డెమోక్రాట్లకు కష్టంగా మారింది. అందుకే కమలా హారిస్నే ఎంచుకున్నారు. బైడెన్తో పోలిస్తే కమలా హారిస్పై ప్రజల్లో మంచి అభిప్రాయమే ఉంది. కానీ ట్రంప్ని ఎదుర్కోవటం కమలా హారిస్కి అసాధ్యమన్న అంచనాలు వెలువడ్డాయి. అదే సమయంలో జూలైలోనే పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో బహిరంగ సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ట్రంప్ వెంట్రుక వాసులు తప్పించుకున్నాడు. ఇక బుల్లెట్ అతడి కుడి భుజాన్ని రాసుకుని వెళ్లిపోయింది. ఈ ఘటనతో ట్రంప్ మద్దతు గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది. అమెరికా తదుపరి అధ్యక్షుడు ట్రంపేనని చాలామంది నిర్ధారణకు వచ్చారు. అప్పటికీ కమలా హారిస్ పార్టీ అభ్యర్థిత్వం ఇంకా నిర్ధారణ కాలేదు. ట్రంప్పై జరిగిన హత్యాయత్నంతో మాజీ అధ్యక్షుడిపై సానుభూతి భారీగా పెరిగిపోయింది. ఈ పరిణామాలు డెమోక్రాట్లలో దడపుట్టించాయి. ఆ తర్వాత తమ అభ్యర్థి కమలా హారిసేనని ప్రకటించారు. అయితే బైడెనే ట్రంప్ని తట్టుకోలేకపోయారని, అలాంటిది కమలా హారిస్ ఏం చేయగలదని చాలామంది పెదవి విరిచారు. నిజానికి ట్రంప్ కూడా అలాగే అంచనా వేశారు. అప్పటికి వెలువడిన సర్వేల్లో ట్రంప్ కంటే కమలా హారిస్ 5 పాయింట్లు వెనుకబడ్డారు. కానీ కమలా హారిస్ రాకతో ప్రధానంగా డెమోక్రాట్లలో ఉత్సాహం రెట్టింపైంది. క్రమంగా ప్రజల్లో కూడా ఆమెకు మద్దతు పెరుగుతోంది. ఒబామా దంపతులతో పాటు సెలబ్రిటీలు కమలా హారిస్ వెంట క్యూ కట్టారు. కమలకు బాస్కెట్బాల్ స్టార్ స్టెఫెన్ కర్రీ మద్దతు పలికారు. అలాగే హాలీవుడ్ నటుడు జార్జ్ క్లూనీ కూడా ఆ జాబితాలో చేరారు. కమలకు మద్దతు పలుకుతున్న జాబితాలో కొందరు బిలియనీర్లు కూడా ఉన్నారు. నెట్ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్, లింక్డ్ఇన్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్మన్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు మెలిండా గేట్స్ వంటి వారు కమలా హారిస్ వెంట నిలిచారు. అయితే దీనిపై మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఎలా స్పందించారు? నిజం చెప్పాలంటే ట్రంప్కి కంగారు మొదలైంది. ప్రస్తుతం కమలా హారిస్ కంటే ట్రంప్ వెనుకబడి ఉన్నట్టు సర్వేలు చెప్తున్నాయి. ఆ తర్వాత జరిగిన టీవీ చర్చలో ట్రంప్ ఆశలపై కమలా హారిస్ నీళ్లు చల్లారు. అప్పటి వరకు గెలుపు తమదేనని భావించిన రిపబ్లికన్లకు కమలా హారిస్ దడ పుట్టించారు.
డెమోక్రటిక్ అభ్యర్థి ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్తో జరిగిన డిబేట్లు ట్రంప్ తడబాటుకు గురైనట్టు ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో కమలా హ్యారిస్తో మరో ఓపెన్ డిబేట్ చేయనంటూ ట్రంప్ ప్రకటించారు. అక్టోబర్ 23న CNN వేదికగా జరగబోయే డిబేట్కు తాను సిద్ధమని, ట్రంప్ రెడీనా అంటూ కమలా హ్యారిస్ సవాల్ విసిరారు. ట్రంప్కు దమ్ముంటే చర్చకు అంగీకరించాలని కమల డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఒకసారి ఓటర్లను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడాలని కోరారు. తాను మరోసారి చర్చించేందుకు సిద్ధంగా ఉంటే ట్రంప్ మాత్రం తప్పించుకునేందుకు కారణాలను వెతుకుతున్నట్టు కమలా హ్యారిస్ ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా రిపబ్లికన్లను కమలా హ్యారిస్ డిఫెన్స్లో పడేశారు. దీంతో ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అంటే చాలా వరకు కమలా హ్యారిసే అంటున్నారు విశ్లేషకులు. మొదటిసారి ట్రంప్పై జరిగిన హత్యాయత్నంతో సానుభూతి కనిపించింది. కానీ రెండోసారి ట్రంప్పై కాల్పులు జరిగినా ఎలాంటి సానుభూతి అమెరికన్లలో కనిపించలేదు. పైగా ఏకోనుకున్న కమలా హ్యారిస్ ట్రంప్ పాలిట మేకై కూర్చుంది. వాస్తవానికి ప్రచారంలో బైడెన్ను ఓడించేందుకు మాత్రమే ట్రంప్ వ్యవహారాలను రచించుకున్నట్టు తెలుస్తోంది. అయితే కమలా హ్యారిస్పై ఎలాంటి వ్యూహాలు ట్రంప్ వద్ద లేవన్న ప్రచారం ఒకటి జరుగుతోంది. అందుకే కమలా హ్యారిస్ను ట్రంప్ ఎదుర్కోలేకపోతున్నారన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవుతారు అన్న ప్రశ్న అందరినీ తొలిచేస్తోంది. వారం క్రితం అసోసియేటెడ్ ప్రెస్, SORC సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ ఓ సర్వే నిర్వహించాయి. ఈ వివరాలు బయటికి వచ్చాక అమెరికా పాలిటిక్స్ మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి. ఇరువురు అధ్యక్ష అభ్యర్థులు ఓటర్లను ఒకే స్థాయిలో ఆకట్టుకుంటున్నట్టు సర్వేలు తేల్చాయి. దీని అర్థం ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం లేదని. ఆర్థిక, సామాజిక భద్రత, ఆరోగ్యం వంటి పలు కీలకమైన రంగాల్లో ఓటర్లు ఇరువురికి సమానమైన మార్కులు వేశారు. ఇటీవలి వరకు ముందంజలో ఉన్న ట్రంప్కి తాజా సర్వేలు వార్నింగ్స్ ఇచ్చాయి. అమెరికాను పట్టి పీడిస్తున్న గన్ కల్చర్, అక్కడి మహిళల్ని అబార్షన్ రైట్స్ కలవరపెడుతున్నాయి. వీటితో పాటు ఆర్థిక నిర్వహణ, ఆరోగ్య సంరక్షణ, వలసల నియంత్రణ, వాతావరణ మార్పులు, ఇజ్రాయెల్ యుద్ధం వంటి పలు అంశాల్లో అభ్యర్థుల తీరు ఓటర్ల నుంచి సర్వే సంస్థలు అభిప్రాయాలు సేకరించాయి. దీంతో అభ్యర్థులిద్దరికీ సమానంగా మద్దతు పలికారు. తాజాగా మరో సర్వే ట్రంప్కు వణుకు పుట్టిస్తోంది. NBC న్యూస్ విడుదల చేసిన సర్వేలో కమలా హ్యారిస్ 5 పాయింట్లు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కమలా హ్యారిస్కి 48% మంది మద్దతు పలికినట్టు NBC వెల్లడించింది. అయితే అదే సమయంలో ట్రంప్కి కేవలం 40% మంది మాత్రమే మద్దతు పలికారు. 3 పాయింట్లు ఎర్రర్ మార్జిన్గా NBC వెల్లడించింది. అంటే ప్రస్తుతం అమెరికా రాజకీయాల్లో సీన్ రివర్స్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ సర్వేను సీరియస్గా తీసుకోవాల్సిందేనా అంటే అక్కడ జరిగే సర్వేలు మన దేశంలో లాగా అల్లాటప్పగా ఉండవు. చాలా వరకు సర్వేలు ఫలితాలకు దగ్గరగా ఉంటాయి. అందుకే రిపబ్లికన్లలో ఆందోళన మొదలైంది. తాజా సర్వేలు ట్రంప్కు వణుకు పుట్టిస్తున్నాయి. మరోవైపు కమలా హ్యారిస్ బృందంలో మాత్రం సంతోషం వ్యక్తమవుతోంది. అయితే ప్రజల అభిప్రాయాలు చివరి వరకు ఇలాగే ఉంటాయని చెప్పలేం. అక్టోబర్లో కూడా ప్రజాభిప్రాయం మారే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు వచ్చే సర్వేల్లో ఎవరి భవిత ఎలా ఉండబోతుంది, ఎవరు అధ్యక్షులవుతారో తేలనుంది.